అమెరికాలో ఉన్న రూల్ ఏంటి అంటే చదువుకునే విద్యార్థులకు ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్ క్యాంపస్ అంటే ఓ లైబ్రరీలో పనిచేయచ్చు, ఓ ల్యాబ్లో పనిచేయచ్చు, లేదా క్యాంటీన్లో పనిచేయవచ్చు, లేదా విత్ ఇన్ ద క్యాంపస్ చిన్న చిన్న కమర్షియల్ స్టోర్స్ ఉంటాయి, అందులో పనిచేయచ్చు, టీచింగ్ అసిస్టెంట్గా పనిచేయచ్చు, టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేయచ్చు. ఇది ఆన్ క్యాంపస్ జాబ్స్. కొంతమంది ఈ ఆన్ క్యాంపస్ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు. అందరికీ ఆన్ క్యాంపస్ జాబ్ దొరకవు కదా. సో అప్పుడు ఎందుకంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో అందువల్ల వీళ్ళు బయటికి వచ్చి హోటల్లో, గ్యాస్ స్టేషన్లో, రెస్టారెంట్లో, చిన్న చిన్న షాపులో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఒక అమెరికాలో ఎంఎస్ చేయాలంటే ట్యూషన్ ఫీజు అన్ని ఖర్చు అవుతుంది. ఒక రీజనబుల్లీ గుడ్ యూనివర్సిటీ అయితే 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది, కనీసం 50 లక్షలు. ఎందుకంటే నా కొడుకు కూడా ఎంఎస్ చేశాను నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బోస్టన్లో. నా ఖర్చు అయింది ఆ రోజుల్లో 2015లో వాడు యూఎస్లో వెళ్ళాడు. సో అరౌండ్ 50 lakh ఖర్చు అయింది. అలాగే మీ